ఇదిగో నీ కుమారుడు అన్నాడు. డైరెక్ట్ తల్లి చూసి. ఆయన సొంతవాడా? ఆయన బంధువా? కాదు కదా. ఆయనతో సహవాసంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా మనము ఆ శిష్యుని బట్టి మనం మాట్లాడవచ్చు ప్రియులారా. ఆ తల్లికి అన్నాడు, ఇదిగో అమ్మ, ఇప్పటి నుంచి ఈయననే నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ తల్లిని చేర్చుకున్నటువంటి ఘనత ఎవరిదంట? ఆ శిష్యుని మాత్రమే. నీ బంధువులు కావచ్చు, నీతో ఉండలేకపోతున్నారేమి రోజుల్లో. కానీ అందుకంటాడు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము అంటాడు. ఎంతమంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది తల్లిదండ్రులు చెప్తే మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో? చాలా ఆశ్చర్యం అండి ఈ రోజుల్లో ఈ మాటలన్నీ మనం చూస్తే.